ఈ నెల 21వ తేదీన నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్టు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఆయన అంతర్జాతీయ యోగా దినోత్సవం సన్నద్ధత తదితర అంశాలపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ వెన్యూ కేంద్రంగా విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు తదితరులు పాల్గొంటారన్నారు. జిల్లాలో కూడా ఈ కార్యక్రమం నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాలో మొత్తం 2511 పాఠశాలల్లో వెన్యూ రిజిస్ట్రేషన్స్ చేపట్టాలని, ఇప్పటి వరకు 1365 పాఠశాలల్లో వెన్యూ రిజిస్ట్రేషన్స్ చేయడం జరిగిందన్నారు. ఆయా సంస్థలకు ఫోన్ చేసి సంబంధిత సంస్థలు లీప్ యాప్ లో రిజిస్ట్రేషన్ చేసి అన్ని వివరాలు ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలని, అందరూ పిల్లల రిజిస్ట్రేషన్స్ పూర్తి చేస్తున్నట్లు వెల్లడించారు. కొంతమంది మంచి ప్రతిభ కనపరిచిన వారికి ప్రధాని మోదీ చేతుల మీదుగా బహుమతులు కూడా అందిస్తున్నారన్నారు. 21వ తేదీన ఉదయం 6:45 మీరు రిజిస్టర్ అయ్యి సచివాలయంలో యోగా చేయాలని బల్క్ మెసేజ్ ద్వారా అందరికీ పంపుతున్నట్లు తెలిపారు. పీటీసీ మైదానంలో 5,000 మందితో యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. అలాగే 21 జూన్ అంటే ఎల్లుండి అది అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో జరిగే కార్యక్రమం గురించి కూడా మీకు తెలియజేస్తూ అనంతపురం జిల్లా ప్రజలందరూ కూడా ఇందులో యాక్టివ్గా పాల్గొనాలని కోరుదామని ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ తీసుకోవడం జరుగుతోంది. మీ అందరికీ తెలుసు, మన జిల్లా స్థాయి కార్యక్రమం అనంతపురం పట్టణంలో జిల్లా కేంద్రంలో 21వ తేదీ 7 AM to 8 AM 1 అవర్ కార్యక్రమం జరుగుతుంది. పీటీసీ గ్రౌండ్ అని అనుకున్నాము. అందులో దాదాపు 5,000 మంది పాల్గొనడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. రాష్ట్ర స్థాయి మరియు కేంద్ర ప్రభుత్వం వారు కూడా విశాఖపట్నంలో పలు ఏర్పాట్లు చేస్తూ ఒక పెద్ద ఎత్తున వరల్డ్ రికార్డ్ స్థాయికి మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యోగా డెమాన్స్ట్రేషన్ చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు తయారు చేసుకున్నాం. అందులో చూస్తే అనంతపురం జిల్లాలో దాదాపు 23 లక్షల మంది జనాభా ఉంటే 9,97,518 మంది మనము గత 20 రోజుల నుంచి ఇంటింటి సర్వే చేసేటప్పుడు వాళ్ళు ఉత్సాహం చూపించి యోగా చేయడానికి మాకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పడం జరిగింది. వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి ఫస్ట్ మండలానికి 3 చొప్పున మాస్టర్ ట్రైనర్స్ 100 మందికి ట్రైనింగ్ కేంద్ర ఇన్స్టిట్యూషన్ నుంచి చేయడం జరిగింది. అలాగే మండల్ స్థాయిలో సెక్రటేరియట్ స్థాయిలో ట్రైనింగ్ ఇవ్వడానికి 6,504 మందికి ఈ మాస్టర్ ట్రైనర్స్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇది 5 రోజుల ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మన యోగాంధ్ర యాప్లోనే మాస్టర్ ట్రైనర్స్కి సర్టిఫికేట్ కూడా జనరేట్ చేసి ఇవ్వడం జరిగింది. అలాగే గ్రామ స్థాయి, మండల్ స్థాయి, జిల్లా స్థాయి యోగా పోటీలు జరిగినాయి. ఇందులో 14 రకాల కేటగిరీస్ ఉండేవి. యోగా సాంగ్ అని, యోగా షార్ట్ ఫిల్మ్ అని, అలాగే యోగా డెమాన్స్ట్రేషన్ అని, ఇలాంటివి అన్నీ జరిగితే మన జిల్లా నుంచి 27 మంది రాష్ట్ర స్థాయి పోటీలకి ఎన్టీఆర్ జిల్లాకి వెళ్ళడం జరిగింది. అందులో 8 మంది స్టేట్ లెవెల్ అవార్డ్స్ కూడా గెలవడం అనంతపురం జిల్లాకి గర్వకారణం. ఇప్పుడు ఈ 8 మంది విజేతలు విశాఖపట్నంకి బయలుదేరినారు. ఈరోజు వారు గౌరవ ప్రధానమంత్రి గారితో పాటు అక్కడ పాల్గొంటారు. అదే ఈ 21వ తేదీ మనము జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమం పెట్టుకుంటే జిల్లాలో ప్రతి గ్రామంలో, ప్రతి సచివాలయంలో, ప్రతి వార్డులో కూడా ప్రజలు కూడా ఈ 9,97,000 మంది ఎవరు ఇంట్రెస్ట్ చూపించారో వారు కూడా వచ్చి పాల్గొనడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. ఈరోజు నుంచి మొదలుకొని చూస్తే మన జిల్లా స్థాయి అధికారులు ప్రతి మండలానికి మండల్ స్పెషల్ ఆఫీసర్స్గా వేయడం జరిగింది. వారు ఈరోజు మార్నింగ్ కూడా ఒక సచివాలయంలో పాల్గొన్నారు. కాన్స్టిట్యున్సీ ప్రత్యేక అధికారులు కూడా పాల్గొన్నారు. ఎంపీడీఓలు, తహసీల్దార్ కూడా పాల్గొన్నారు.
రేపు కూడా పాల్గొంటారు. అదే ఒక ఉత్సాహంతో 21వ తేదీ మనము అక్కడ పాల్గొనడానికి అన్ని రకాల ఏర్పాట్లు మనం చేశాం. అదే ఈ మన ట్రైనర్స్ మన రిజిస్టర్ అయిన వాళ్ళకి కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తే, అంటే ఏదో ఒక రోజు వాళ్ళు పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి మనము సర్టిఫికేట్ ఆఫ్ పార్టిసిపేషన్ కూడా ఇస్తున్నాం. ఇప్పటికే చూస్తే 8,03,465 మంది ఏదో ఒక రోజు వచ్చి యోగా చేశారు. జిల్లా స్థాయినో లేదా మండల స్థాయినో లేదా గ్రామ స్థాయిలో వాళ్ళు చేయడం జరిగింది. ఇంకా మనకు 1,92,409 మంది వాళ్ళు రావాలి. వాళ్ళని మనం కంటిన్యూస్గా మోటివేట్ చేస్తున్నాం. ఇప్పుడు మనకు వెన్యూ 21వ తేదీ రేపు ట్రయల్ రన్ ఉంది. దీన్ని ఏంటంటే వెన్యూస్ని మనము ఏర్పాటు చేయడం జరిగింది. 5,967 దాదాపు 6,000 ట్రైనర్స్కి ఇది 5,967 వెన్యూస్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వెన్యూస్లో నేను అందరినీ కోరుతున్నాను, మీ సెక్రటేరియట్ స్థాయిలో మీ రిజిస్టర్ అయిన వాళ్ళు దయచేసి అక్కడ వెళ్ళి పాల్గొనమని కోరుతున్నాను. ఇదే కాకుండా అన్ని స్కూల్స్, ఇంటర్మీడియట్ కాలేజీలు, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్, ఇవి కూడా మనం వెన్యూస్గా రిజిస్టర్ చేసి అక్కడ స్కూల్ ఇన్ఛార్జీలు ద్వారా యోగాని మనం డెమాన్స్ట్రేట్ చేస్తూ అవి కూడా వెన్యూస్గా ఉంటాయి. అంటే ఈ 5,967లో అవి కూడా ఉన్నాయి. ఇది మనం యోగాంధ్ర యాప్లో చేశాం. ఇవి కాకుండా ప్రతి స్కూల్లో కూడా మనము ఒక యోగా డెమాన్స్ట్రేషన్కి వెన్యూగా మనం తీసుకున్నాం. అక్కడ కూడా గత 3 రోజుల నుంచి మధ్యాహ్నం జరుగుతూ ఉంది. అంటే మొదటి రోజు ఒక 30% వచ్చారు, నిన్న 54%. ఈ రోజుకి రేపటికి విల్ బి కంఫర్టబుల్, అన్ని లొకేషన్స్లో మనం చేయగలుగుతాం. సో దీంతో పాటు మన సచివాలయం వెన్యూస్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వెన్యూస్, ఇందులో మ్యాక్సిమం ఒక 10 లక్షల దాకా అనంతపురం జిల్లా ప్రజలందరూ కూడా పాల్గొంటే ఒక వరల్డ్ రికార్డ్ స్థాయికి మనము చేయగలుగుతాం. దీనన్నిటికి మనకు ఎవిడెన్స్ ఉండాలి. అంటే ఈ యొక్క ప్రక్రియ అనేది ఎంత మంచి ప్రక్రియ అంటే గత 1 నెల నుంచి కూడా ఈ క్యాంపెయిన్ జరుగుతూ ఉంది. అక్కడ యోగా మాస్టర్లు మనకు చెప్తుంటే బాగా నిద్రం రావడం లేదు, అక్కడి నుంచి గ్యాస్ట్రైటిస్ నుంచి ఇంకా రకరకాల కాంప్లికేటెడ్ ఇష్యూస్కి కూడా యోగా సాధన చేయడం వలన ఆరోగ్యానికి ఎంతో బెనిఫిట్స్ ఉన్నాయి. నేను కూడా ఒక డాక్టర్గా ఉన్నాను. అలాగే రకరకాల వ్యాధులకి మన ఆర్థికమైన సమస్యలు వస్తాయి, ఖర్చు అవుతుంది. అలాగే వ్యక్తిగత సమస్యలు కూడా, మనకు ఆఘాతాలు కూడా కుటుంబంలో జరుగుతాయి. హార్ట్ ప్రాబ్లమ్స్, అలాగే మనకు డయాబెటీస్ ప్రాబ్లం, వీటిలన్నిటికీ కూడా ఒక బ్రహ్మాస్త్రలాగా యోగాసనం ఉండడానికి ప్రసక్తి ఉంది. మేము దాన్ని స్వాగతిస్తూ దాని సాధన చేస్తే, సో మీ అందరి ద్వారా ఈరోజు అందరికీ కూడా నేను విన్నపం చేస్తున్నాను. దయచేసి ఇంటర్నేషనల్ యోగా డేలో పాల్గొనడం ఒక్కటైతే, దాని తర్వాత కూడా గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని ఒక హ్యాబిట్ లాగా మనం చేసుకొని కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేయడానికి కూడా ఈ యాప్లో మనకు వీలిస్తారు. కంటిన్యూస్గా మనం ప్రాక్టీస్ చేస్తూ కూడా అప్లోడ్ చేసి మనం ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మరియు మన హెల్త్ని బాగా పెట్టుకోవడానికి కూడా ఒక వీలు చేయబోతున్నాం. ఇది ఈరోజు మనము మీ అందరి ద్వారా ప్రజలందరికీ తెలియచేద్దామని అనుకున్నటువంటి ఇంటర్నేషనల్ యోగా డే ఇష్యూ. థ్యాంక్ యూ.